దృశ్యం సినిమా గుర్తుండుంటుంది. ఒక మర్డరు, ఆ మర్డర్ని కవర్ చేయడానికి ఒక దృశ్యాన్ని చిత్రీకరించడం. ప్రస్తుతం ఓట్ల గల్లంతు లేదా కుట్రతో కూడినటువంటి ఓట్ల గల్లంతు మేనేజ్మెంట్ అనేటువంటి ఒక వ్యవహారం కాస్త కొత్త కోణాలలోకి ఆవిష్కరించేలా చక్కటి దృశ్యం చూపెడుతున్నారు. అదేంటంటే డేటా, తెలుగుదేశం డేటా 20 ఏళ్ల కష్టార్జితం లాక్కుంటున్నారు. కేసీఆర్ లాక్కుని వైసీపీకి ఇస్తున్నారు. వైసీపీ నుండి ఫోన్లు వస్తున్నాయి. వెంటనే అదుగదుగుదు చూసారా ఇదంతా ఎక్కడికక్కడ అయిపోయింది. వాళ్ళ జీవితాలు, వాళ్లే నాటకాలు, నేరస్తులు, దుర్మార్గులు, దుష్టులు, వాళ్ళంత నీచులు లేరు, వాళ్ళు అసలు అల్లకల్లోలం చేస్తారు అంటే 5 ఏళ్ల నుండి అల్లకల్లోలం చేస్తుంటే ఏం జరిగి ఉండాలి, ఏం చేసాం మనం, చేసినవన్నీ ఎందుకు జరగలేదంటే అది పక్కన పెడదాం. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే డేటాన నిజంగా డేటా చౌర్యమా. ఇక్కడ 3 కాన్సెప్ట్లు. నెంబర్ 1, డేటా అనేటువంటిది సేకరించడం. అంటే మన ఇళ్ళ దగ్గరకు వచ్చి ఏమంటే మీకు సంక్షేమ పథకాలు అందినయా లేదా ఇది అడగటం అనేటువంటిది సేకరణ. ప్రభుత్వం దగ్గర ఆల్రెడీ ఎవరెవరికి ఏ పథకం కింద ఇచ్చారన్నది లెక్క ఉంది కదా. ఇప్పుడు వాళ్ళు ఈ యాప్లో ఉన్నటువంటిది ఏమైతే చెప్తున్నారో ఆ యాప్లో ఉన్నది అదే. దాంట్లో యాక్సెస్ ఎవరికి ఉందంటే ఓన్లీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మండల అధ్యక్షులు, ఆ దాంట్లో కొంతమందికి ఇచ్చారు. ఆ యాప్లో క్లిక్ చేయగానే ఫస్ట్ పేరు కానీ ఏదన్నా కొడితే ఆ పేరు వాళ్ళకి ఏమేమి ప్రభుత్వ పథకాలు అందినాయి, కందిపప్పు ఎంత తీసుకున్నారు, బియ్యం ఎంత తీసుకున్నారు, పెన్షన్ ఏం తీసుకున్నారు, వాళ్ళ ఇంట్లో రుణమాఫీకి ఏమన్నా అయిందే, ఇదంతా లెక్క వస్తుంది. ఇది ఎవరి నుంచి వస్తుంది? ప్రభుత్వం నుంచి వచ్చింది. సరే, అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి ప్రభుత్వం నుండి తీసుకుంది, అందులో తప్పేం లేదు. ఆ డేటా ఉంటే తప్పేం లేదు. కాకపోతే ఆ డేటా అనేటువంటిది ఇక్కడ సమస్య కాదు. అట్లాంటి డేటా ఈవెన్ తెలుగుదేశం పార్టీ దగ్గర తెలుగుదేశం కార్యకర్తల డేటా ఉందనుకుందాం, వాళ్ళ పేరు, అకౌంట్ నెంబరు, ఇవన్నీ కూడా. సరే, ఆ డేటా ఉంటే దాన్ని ఇవాళ వైసీపీ వాళ్ళు ఫోన్లు చేసేసి, జగనే ఫోన్లు చేసేసి ఓటు అడిగినా తెలుగుదేశం ఓటరేం వేయరు. ఇంకా ఆ డేటా తీసుకుని వీళ్ళు ఏం చేసుకుంటారు, నేలకి గీసుకోవడానికి. కాకపోతే అంటే ప్రాక్టికల్గా ఆలోచిద్దాం ఈ విషయంలో. ఒకటి, దాంట్లో ఉన్నటువంటి సూక్ష్మం ఆలోచిద్దాం. డేటా అనేటువంటిది తెలుగుదేశం డేటా తీసుకుని వైసీపీ ఏం చేసుకుంటుంది? తెలుగుదేశం ఓటర్ డేటా అనేది తెలుగుదేశం ఓటర్, వైసీపీ ఓటరు, బీజేపీ ఓటరు, కాంగ్రెస్ ఓటర్ అని ఉంటారు కదా. ఓటర్గానే ఉంటారు. ఆ డేటా ఎట్లాగో ఎన్నికల సంఘం దగ్గర దొరుకుతుంది. ఇక్కడ సమస్య అది కాదే. ప్రభుత్వ సంక్షేమ పథకాలని అందుకున్నటువంటి వాళ్ళ డేటా తెలుగుదేశం దగ్గర ఉంది. ఇది తప్పు లేదా అంటే తెలంగాణ రాష్ట్ర సమితి దగ్గర కూడా ఇంతకుముందు అదే డేటా ఉంది. దాని ప్రకారం ఇంతకుముందే నేను చెప్పా, 105 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన రోజునే వాళ్ళందరికీ తలకు ఒక ఫైల్ ఇచ్చారు. వాళ్ళ నియోజకవర్గంలో ఎవరెవరు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు పొందారో ఆ లిస్ట్ అంతా ఇచ్చారు. అవి తీసుకున్నారు, వెళ్ళారు. అదే డేటా వీళ్ళ దగ్గర కూడా ఉండటంలో తప్పేం లేదు. డేటా చౌర్యం కూడా కాదు, అది డేటా పొందారు. అది కాదు ఇక్కడ సమస్య. ఆ డేటాలో అసంతృప్తులు ఎవరున్నారో తెలుసుకుని, లేదు న్యూట్రల్ అని ఎవరున్నారో తెలుసుకుని, వాళ్ళకి సంబంధించినటువంటి ఓట్లు వాళ్ళ ఆధార్ కార్డుతో అప్లై చేసి లేదా వాళ్ళ నుంచి ఒక క్రెడెన్షియల్ తీసుకుని చేయడం. ఇది దానికి సంబంధించిన దరఖాస్తు చేయడం ఆన్లైన్లో. ఒకే కార్యాలయాల నుండి వందలాదిగా వేలాదిగా ఇట్లాంటివి రావడం. వెంటనే ఇదంతా వైసీపీ వాళ్ళే చేశారంటారు. ఓకే, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళ ఓట్లని వైసీపీ తీయించుకుందా? ఏం చేస్తుంది అంటే ప్రభుత్వాన్ని తను గెలవకూడదని తను నిర్ణయించుకుంటుందా? పోనీ లేదు, ప్రభుత్వ పథకం లబ్ధిదారులు ఎవరన్నా తీసేశారా? ఇది సంతృప్తిగా ఉన్నటువంటి వాళ్ళే ఎవరైనా తీసేశారా? తెలుగుదేశం కార్యకర్తలే తీసేశారా? ఇది లాజికల్ పాయింట్. బేసిక్గా డేటా చౌర్యం కిందకి దీన్ని మళ్ళిస్తున్నారు. డేటా చౌర్యం కాదు, డేటాకి సంబంధించినటువంటి సమాచారాన్ని దుర్వినియోగం చేయడం ఒక ఎత్తు. ఆ దుర్వినియోగం నుండి ఓట్లు మాయం చేసి ఓటుని హత్య చేయడం. ఇది ఇంతకుముందే చెప్పా, ఓటుని హత్య చేయడం. ఇందులో ఓటర్ని హత్య చేయడం. ఓటర్ అనేటువంటి వాడు బతుకున్నాడు అన్నటువంటిది లేకుండా చేయడం. దీన్ని కాస్త అటుకు ట్విస్ట్ చేయడం అనేటువంటిది ఇక్కడ విచిత్రమైనటువంటిది. అంటే వెంటనే మీడియా అంతా ఆ డేటా అనే పాయింట్ మీదనే హైలైట్ చేయడం ద్వారా అసలు విషయాన్ని ఇక్కడ డీవియేట్ చేసేయడం. అసలు విషయం ఏంటి? ఓట్ల గల్లంతు కారణం ఏంటి? డేటాలో ఉన్నటువంటి అసంతృప్తి. డేటాలో అసంతృప్తి ఎక్కడి నుంచి వచ్చింది? సర్వే చేయడం వల్ల వచ్చింది. సర్వే ఎందుకు చేశారు?
ప్రభుత్వం తరపున చేశారు. ప్రభుత్వం తరపున చేసిన సర్వే మరి పార్టీ దగ్గరికి ఎందుకు వచ్చింది అదే తెలియదు. అసలు వాస్తవం కంటే ఈ చుట్టూ ఉన్నటువంటి అల్లికతో ఏది దీంట్లో ఒక సామెత ఉంది కదా, మనం కన్విన్స్ చేయలేనప్పుడు కన్ఫ్యూజ్ చేసేయాలని, ప్రస్తుతం అదే జరుగుతుంది.